మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు కత్తులు దూసుకుంటూ సంక్రాంతి వరకు తమ సినిమాల ద్వారా రెడీ అవుతూ ఉంటే, నిన్న సాయంత్రం జరిగిన గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో చిరంజీవి మాటలు ఒకానొక సందర్భంలో హైలైట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాతకర్ణి ఆడియో ఫంక్షన్ను చాలా విభిన్నంగా నిర్వహించిన ఈ మూవీ నిర్మాతలు ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున అతిథులుగా వచ్చిన కేసీఆర్, చిరంజీవి, దాసరి, వెంకటేశ్లు మాట్లాడిన మాటలను మళ్ళీ గుర్తుకు చేస్తూ శాతకర్ణి ఆడియో ఫంక్షన్ను పెద్ద స్క్రీన్పై మళ్ళీ చూపెట్టారు. ఈ సందర్భంలో ఆ రోజు చిరంజీవి శాతకర్ణి సినిమా గురించి మాట్లాడుతూ, శాతకర్ణి బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని, అది బాలకృష్ణ కెరియర్ను ఒక మలుపు తిప్పే సినిమా అవుతుందని చిరంజీవి అన్న మాటలను 2 సార్లు రిపీట్ చేశారు. దీనితో శాతకర్ణి ఆడియో ఫంక్షన్ను చూస్తున్న చాలామంది శాతకర్ణి మూవీని అనుకోకుండా చిరంజీవి ప్రమోట్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. అత్యంత కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా పంచకట్టుతో నిజమైన శాతకర్ణిలా ఈ ఆడియో ఫంక్షన్లో అభిమానులకు కనిపించాడు. కొన్ని వేల మంది బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్న ఈ ఆడియో ఫంక్షన్ ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద ఆడియో ఫంక్షన్గా రికార్డును క్రియేట్ చేసింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.